హలో పీపుల్, వెల్కమ్ టు సింప్లీ టాక్స్. వీఆర్ బ్యాక్ ఆఫ్టర్ 5 months అనుకుంటా. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేసి. సో ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇండియాలో ఈ పార్ట్ ఆఫ్ టైంలోని ఒక సెలబ్రేషన్లో ఉంటుంది. దట్ ఈస్ ఐపీఎల్ 2026. ఈసారి ఐపీఎల్ 2026కి ప్రతిరోజు వీడియో పోస్ట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. సో లెట్స్ సీ ఇఫ్ దట్ హ్యాపెన్స్. సో ఈరోజు అయితే బేసిక్గా ఒక ఇంట్రోలో తెలుసుకుందాం ఐపీఎల్ 2026కి. ఆ తర్వాత ఈరోజు ఒక మ్యాచ్ ఉంది, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, బ్లాక్ బస్టర్ గేమ్. దానికి ఒక ప్రివ్యూలా చెప్పేసి వెళ్ళింది వీడియో. సో మనతో మ్యాట్ ఉన్నాడు. అయినా మ్యాట్, ఎలా ఉన్నావు? హాయిగా. సో ఐపీఎల్ ఇస్ బ్యాక్, వీఆర్ బ్యాక్. ఇక్కడ నుంచి రోజు వీడియోస్ వస్తాయి. సారీ ఫర్ ద డిలే. మరి ఇంకేం చేసాం, పరిస్థితులు కరించలేదు మాకు. సో యా, ఐపీఎల్ 2026 వచ్చింది. ఏమనుకుంటున్నారా మ్యాట్? ఎలా ఉంటుంది ఈసారి? కాంపిటేటివ్గా ఉంటుందా, లేకపోతే కొంచెం బోరింగ్గా ఉంటుందా? ఏమనుకుంటున్నావు? బోరింగ్ అనేది అయితే ఉండదు, అదైతే పక్క. ఐపీఎల్ బోరింగ్ అనేది అయితే ఉండదు. ఐపీఎల్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్. బట్ మరి ఏమో లాస్ట్ టైం వచ్చినంత హైప్ ఇప్పుడు వస్తుందా అంటే ఏమో, ఇయర్ వైజ్ గా హైప్ తగ్గిపోతుందనే నా ఫీలింగ్. బట్ ఏదైనా ఒక మ్యాచ్ హైప్ పెంచడానికి. సో అదే, లెట్స్ హోప్ మంచి మ్యాచెస్ అవుతాయని ఈ ఇయర్. ప్రతి టీంకి ఒక టీమ్ అనాలిసిస్ లా చేద్దాం అనుకున్నాం, కానీ అది అవ్వలేదు. మాకు టైం సరిపోలేదు. సో జస్ట్ ఓవరాల్గా ఏ టీమ్స్ బాగున్నాయి, ఏ టీమ్స్ బాగాలేవు అని ఒక చిన్న మైల్డ్ ర్యాంకింగ్ లా చేసేసి విల్ గో ఇంటు ద ప్రివ్యూ. సో నీ నువ్వేమనుకుంటున్నావు? ఏ టీమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ టీంకి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ లేవు, ఏ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది పేపర్లో? సో వాట్స్ యువర్ థాట్స్? అంటే నేను బేసిక్ గా నా టాప్ 4 చెప్తా. సో దాన్ని బట్టి నువ్వు ఇంకా డిసైడ్ అవ్వచ్చు ఎవరు అవుతారు ఎవరని. సో నా టాప్ 4 వచ్చేసి, ఇది 1 to 4 లో ఏదైనా, అంటే నేను 1 2 3 4 అలా చెప్పట్లే. అంటే ర్యాండమ్ గా ఒక 4 టీమ్స్ చెప్తా. ఏంటంటే ఫస్ట్ ముంబై అవుతుంది అనుకుంటున్నా నేను. ముంబై, నెక్స్ట్ ఢిల్లీ, ఆర్సీబీ, అండ్ ఫోర్త్ టీమ్ ఐ థింక్ మేబీ నాకు సిఎస్కే వస్తుందేమో అనిపిస్తుంది. అండ్ సిఎస్కే స్లాష్ పంజాబ్. బాటమ్ 3 చెప్పాయి అలాగా. బాటమ్ 3 వచ్చేసి జీటీ, ఆర్ఆర్, ఎల్ఎస్జి మేబీ. ఓకే. సో 8 9 10 అలా. సో నా టాప్ 4 నేను అనుకోవడం అయితే ఆర్సీబీ విల్ గో ఆన్ అండ్ ఎండ్ అప్ ఇన్ టాప్ 2 అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దే హ్యావ్ ద టీమ్. అండ్ పంజాబ్ అండ్ ముంబై, ఈ ముగ్గురు క్వాలిఫై అవ్వకుండా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. అవ్వలేదు అంటే దే హ్యావ్ డన్ దేర్ మ్యాథ్ రాంగ్ అని చెప్పాలి. ఆ 4కి గట్టి ఫైట్ ఉంటుంది. ఆ 4కి అయితే చాలా గట్టి ఫైట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 4 టీమ్స్ ఫైట్ చేస్తారు. నన్ను అడిగితే సిఎస్కే ఉంది. ఆర్ఆర్ హ్యాస్ ద కాంపిటీషన్ నేను అనుకుంటున్నాను. అండ్ జీటీ కూడా దే విల్ గివ్ గుడ్ ఫైట్. ఢిల్లీ కూడా ఫైట్ ఇస్తుంది. ఆ ఫోర్త్ స్పాట్ కి ఖచ్చితంగా ఒక మంచి ఫైట్ ఇస్తారు. క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ లేవు అని చెప్పడానికి లేదు. మోస్ట్లీ నేను అనుకోవడం అయితే కేకేఆర్ అండ్ ఎల్ఎస్జి అండ్ ఎస్ఆర్హెచ్ అని నేను అనుకున్నాను. ఎస్ఆర్హెచ్ అని ఎందుకు చెప్తున్నానంటే ప్యాట్ కమిన్స్ వాళ్ళకి ఉన్నాడు లీడింగ్ పరంగా. దే మేబీ ఇన్ ట్రబుల్ పొజిషన్. సో ఇషాన్ కిషన్ ఉన్నాడు, ఈ స్మార్ట్ లో గెలిపించాడు కాబట్టి వీ క్యాన్ పుట్ మనీ ఆన్. బట్ ఐ డోంట్ థింక్ టీమ్ కూడా అంత బ్యాలెన్స్డ్ గా లేదు. ప్యాట్ కమిన్స్ మీకు ఓన్లీ క్యాప్టెన్ కాదు, ఈజ్ అ గుడ్ బౌలర్. మీకు ఆడే బౌలింగ్ ఓపెన్ చేసేవాడు పవర్ ప్లేలో. ఇనిషియల్ వికెట్స్ తీసేవాడు, లేకపోతే క్రూషియల్ టైమ్స్ లో ఆడేసేవాడు. ఆ బౌలర్ వాళ్ళు మిస్ అవుతారు చాలా. బ్రెండన్ కార్స్ ఉన్నాడు కానీ ఈ కెనాట్ ఫిల్ దట్ షో ఆఫ్ కమిన్స్ అనుకుంటున్నా. సో ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, కేకేఆర్ విల్ ఎండ్ అప్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద టేబుల్ మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ అదర్ టీమ్స్ కి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫోర్త్ స్పాట్ రావడానికి. టాప్ 3 అయితే సెట్. ఎంఐ, పంజాబ్, ఆర్సీబీ. ఛాన్సెస్ అయితే ఈ ముగ్గురిని కాకుండా క్వాలిఫికేషన్ ప్లే ఆఫ్స్ ఉండడం చాలా కష్టం ఈసారి. సో నువ్వేమనుకుంటున్నావు ఈ సీజన్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు ఈ ప్లేయర్? లెట్ ఇట్ బి అ బౌలర్, లెట్ ఇట్ బి బ్యాట్స్మెన్, ఒక సింగిల్ ప్లేయర్ విల్ ఫినిష్ ది సెషన్. ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్లేయర్ అడిగావు అందరా? ఓకే. సో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్లేయర్ అయితే నాకు తెలిసి, అంటే ఈ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ చాలా రీచ్ చేస్తున్నారు. అకీబ్ నబీని, ప్లేయర్ ఓకే. ఫ్రమ్ కాశ్మీర్, బర్ముల్లా ఎక్స్ప్రెస్ అనే చాలా చాలా రీచ్ చేస్తున్నారు. దట్ హీ కెన్ స్వింగ్ బోత్ సైడ్స్ అని. హైలీ అంటే టాలెంటెడ్. ప్రవీణ్ కుమార్ లాంటి యాక్షన్ అని.
అంటే ఏసైతే పెద్ద స్పీడ్ కాదు, జస్ట్ 130 అంతే వేస్తాడు. బట్ హీ కెన్ మూవ్ బోత్ వేస్. సో నేనైతే తను షైన్ అవుతాడు అని అనిపిస్తుంది. స్ట్రైట్ అవే వస్తాడు కదా ప్లేయింగ్ లెవెన్ లో. నాకు తెలిసినంత వరకు అయితే డెఫినెట్లీ ఆల్ ప్లేయింగ్ మ్యాచెస్ లెవెన్ లో డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడు ఢిల్లీ క్యాపిటల్స్. మేబీ దే హ్యావ్ గుడ్ సీమ్ అటాక్. మిచెల్ స్టార్క్ రాడనుకుంటా ఈసారి. ఐ డోంట్ థింక్ దే హ్యావ్ మిచెల్ స్టార్క్ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఫర్. ఇనిషియల్ ఫేజ్ లో మిచెల్ స్టార్క్ కొంచెం అన్అవైలబుల్ ఉంటాడు. ఈ సో సీజన్ చాలా ఇంజరీస్ రాకపోవడం అలా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఎవ్రీ టీమ్ హ్యాస్ కన్సర్న్ ఫర్ దట్. సీజన్ ప్లేయర్స్ చాలా మంది రావట్లేదు ఈ సీజన్. ఆల్మోస్ట్ నేతన్ ఎలిస్ రావట్లేదు. మిచెల్ స్టార్క్ విల్ బి ఓన్లీ అవైలబుల్ ఫర్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్. ప్యాట్ కమిన్స్ అంతే. హేజల్వుడ్ ఆల్సో స్టార్టింగ్ 4 మ్యాచెస్ ఆడు అని చెప్పారు. లెట్స్ సీ, hope and see everyone will come and set with their team. So yeah, this is summary overall about this IPL ఎలా ఉంటది ఏంటి అని. Let's go into the preview today's match RCB versus SRH. చూద్దాం సో ఏమవుద్దో. వెన్యూ అయితే చిన్నస్వామి స్టేడియంలో అవుతుంది ఫస్ట్ మ్యాచ్. సో చిన్నస్వామి స్టేడియం అంటేనే హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది మోస్ట్లీ. బ్యాటింగ్ ఫస్ట్ చేసి పుటప్ బిగ్ స్కోర్ 250 260 పెట్టేస్తే ఇంక టార్గెట్ చేసి చేయలేము అన్న మైండ్ సెట్ తో వెళ్ళిపోవడం ఇంకా. సో లెట్స్ గో ఇన్ టు టీమ్ వైజ్ అనాలిసిస్. ఆర్సీబీ లోకి వెళ్దాం ఫస్ట్, ఎందుకంటే దే ఆర్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్. ఫస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళదే. ఒక పెద్ద హైప్ తో వస్తున్నారు. సో లెట్స్ సీ దేర్ ప్లేయింగ్ 11 ఫర్ దిస్ సీజన్. Openers will be Virat Kohli, Phil Salt for sure. నాకు తెలిసి they'll go with Jacob Patel, Rajat Patidar, Tim David, Jitesh Sharma, Romario Shepherd, Kunal Pandya, Bhuvneshwar Kumar, Mangesh Yadav, Rashik Salam and Suyash Sharma. సో ఓ, ఇంపాక్ట్ సబ్ లో సురేష్ శర్మ ఉంటాడు, ఆడే వస్తాడు లోపలికి మోస్ట్లీ. నేను ఈ ప్లేయింగ్ 11 ఏ మైండ్ సెట్ పెట్టాను అని నేను ముందే చెప్పేస్తాను. బికాస్ దే డోంట్ హ్యావ్ జాష్ హేజల్వుడ్. జాష్ హేజల్వుడ్ నువ్వు దట్ గాయ్ న్యూజిలాండ్ బౌలర్ జేకబ్ డఫీ. జేకబ్ డఫీతో నువ్వు రీప్లేస్ చేయలేవు. హీ మే గివ్ 4 balls 40 విత్ 1 wicket, కానీ జాష్ హేజల్వుడ్ ఇచ్చినంత ఇంపాక్ట్ నీకు ఇవ్వలేడు జేకబ్ డఫీ. సో వాట్ ఐ విల్ సజెస్ట్ ఇస్ గో విత్ ఎక్స్ట్రా బ్యాటర్. ఎక్స్ట్రా ఫారిన్ బ్యాటర్ ఉన్నాడు మీకు, జేకబ్ బతల్ ఉన్నాడు. ఫిల్ సాల్ట్ మీరు కూర్చోబెట్టరు, ఆల్రెడీ మీకు ఒక సక్సెస్ఫుల్ సీజన్ ఇచ్చాడు కాబట్టి దే మోస్ట్ ప్రాబబ్లీ స్టార్ట్ విత్ ఫిల్ సాల్ట్ అట్లీస్ట్ ఫర్ 4-5 మ్యాచెస్. ఆ మ్యాచెస్ లో కూడా ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే మేబీ దే థింక్, బట్ ఆల్రెడీ డ్రాప్ చేయాలని నేను అనుకుంటున్నా స్టార్టింగ్ మ్యాచెస్ లో. జేకబ్ బతల్ తీసుకురండి, పుటప్ హ్యూజ్ స్కోర్. గో గో ఆల్ ఇన్ బికాస్ యూ హ్యావ్ టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జితేష్ శర్మ ముగ్గురు హిట్టింగ్ ఫామ్ లో ఉన్నారు. ఒకవేళ చేసింగ్ వచ్చినా దే క్యాన్ చేస్ బికాస్ వీ హ్యావ్ సీన్ జేకబ్ బతల్ troubling India last the T20 World Cup. So they have that potential. You have Virat Kohli when it is chasing. You have Rajat Patidar who can hit sixes against spinners. సో నేను అనుకోవడం అయితే ఈ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారు. ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? ఐ బాట్ ఇన్ మంగేష్ నాకు యాదవ్ ఎందుకో అండ్ ఈ రసిక్. మధ్యలో ఐ బాట్ ఇన్ మంగేష్ యాదవ్ అండ్ రసిక్ సలాం బికాస్ ఎస్ దే లేడు, వాళ్ళకి అవైలబుల్ లో ఉన్నాడు. జాస్ హేజల్వుడ్ లేడు. సో దే ప్యార్ అప్ విత్ భువనేశ్వర్ కుమార్, మంగేష్ యాదవ్ అండ్ రసిక్ సలాం విల్ ప్లే అని నేను అనుకుంటున్నాను. సో యా. నేనేమనుకుంటానంటే ఐ థింక్ వాళ్ళు ఇన్ కేస్ చేజ్ ఏమైనా చేయాలి, చేజ్ చేసే ఛాన్స్ ఏదైనా వచ్చిందంటే వెంకటేష్ అయ్యని మధ్యలో తీసుకొస్తారేమో, ఇరికిస్తారేమో లైనప్ లో అని అనిపిస్తుంది. ఓకే. నేను అనుకున్నా దేవదత్ పడికల్ వెంకటేష్ గారు మీకు ఉన్నాడు ఇరికించడానికి. కానీ ఆ, ఈ కాంబినేషన్ అయితే కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే యూ కెనాట్ డ్రాప్ జితేష్ శర్మ. నీకు ఆ టాప్ 4 లో ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు డ్రాప్ చేయలేవు. ఫిల్ సాల్ట్ ని డ్రాప్ చేయలేవు, జేకబ్ బెతల్ ని డ్రాప్ చేయలేవు, టిమ్ డేవిడ్ ని డ్రాప్ చేయలేవు. రొమారియో షెఫర్డ్ విల్ గివ్ దట్ ఎక్స్ట్రా 2 overs. సో మేబీ కాంబినేషన్ వాళ్ళతో సెట్ అవ్వనేమో అనిపించింది. మేబీ జాస్ హేజల్వుడ్ తెచ్చేస్తే దే డ్రాప్ వన్ ఫారిన్ బ్యాట్స్మెన్. మేబీ టిమ్ డేవిడ్ అయినా అవ్వచ్చు, జేకబ్ బెతల్ అయినా అవ్వచ్చు. అప్పుడు నీకు వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడికల్ని ఆడించే ఛాన్స్ ఉంటుంది. లెట్స్ సీ వాట్ విల్ దే డు. ఇది జస్ట్ ప్రాబబుల్ 11. ఐ డోంట్ థింక్ దే విల్ గో విత్ దిస్ ప్లేయింగ్ 11, బట్ దిస్ జస్ట్ ప్రాబబుల్ 11. సో లెట్స్ సీ వాట్ దే విల్ డు. సో లెట్స్ గో ఇంటూ ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ 11. అది నేను చెప్పేస్తాను. సో ఓకే. yeah, they'll open with Abhishek Sharma, Travis Head, Ishan Kishan at their third, and Henry Claassen, Liam Livingston, Nitish Kumar Reddy, సలీల్ అరోరా ఆడతాడు మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకోవడం అయితే. ఎందుకంటే అన్ని ఎక్కువ ఆడిపిస్తున్నారు. నేను ప్రాక్టీస్ మ్యాచెస్ చూసాను, మొన్న ఇంటర్వ్యూలో కూడా చూసాను. హీఈస్ బీయింగ్ పుట్ ఇన్ ఫ్రంట్ అనుకుంటున్నా. విల్ ప్లే అండ్ బ్రేడన్ కాస్ వస్తాడు బికాస్ ఆఫ్ ప్యాటర్న్స్ అవైలబిలిటీ. హర్ష్ దూబే ఆడతాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, శివం మావి ఆడతాడు. ఇంపాక్ట్ సబ్ లోని దే హ్యావ్ జీషన్ అన్సారీ టు కమ్ ఇన్. ఎనీ చేంజెస్? ఓకే.
నువ్వు మధ్యలో సాహిల్ అరోరా ని బ్యాక్ చేశారు అని అన్నావు కదా. సో నేను ఆ ప్లేయర్ ని అనికేత్ వర్మతో రీప్లేస్ చేస్తాను. ఎందుకంటే అనికేత్ వర్మ లాస్ట్ టైం సన్ రైజర్స్ కి వైజాగ్ లో ఐ థింక్ డీసీ అగేన్స్ట్ అనుకుంటా బ్యాంగర్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. వాళ్ళ అటాకింగ్ బ్యాటింగ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాడు. సో నేను అనికేత్ వర్మని తీసేసి కొత్త ప్లేయర్ కి ఇస్తారు ఫస్ట్ మ్యాచే అని నేను అనుకోవట్లే. అనికేత్ వర్మ ట్రై చేస్తారు. ఇన్ కేస్ ఇఫ్ ఫెయిల్స్ అప్పుడు సాహిల్ అరోరాని తీసుకొస్తారు. అండ్ బౌలింగ్ లో కూడా ఇషాన్ మలింగా వస్తాడేమో అని నాకు అవైలబిలిటీ అనిపిస్తుంది. ఉంది, కానీ దే విల్ గో విత్ బ్రెడన్ కార్స్ బికాస్ హీస్ అ ప్లేయర్ హూ కెన్ హిట్ హ్యూజ్ సిక్సెస్. ఐ డోంట్ థింక్ దిస్ గాయ్ ఇషాన్ మలింగా కెన్ హిట్ సిక్సెస్, అండ్ Braden Cast will do the job. He'll give you the 30 overs, 40 overs spell. Just 30 runs, 40 runs spell ఇచ్చేస్తాడు. సో నాకు తెలిసి బ్రేడన్ కార్స్ ఆడిస్తారనుకుంటున్నా, చూద్దాం. అండ్ సలీల్ అరోన్ తీయడానికి నా రీజన్ ఏంటంటే ఈజ్ స్టెబిలిటీ ప్లేయర్. సిక్స్ చూసారంటే ఆ టాప్ సిక్స్ లో ఒక్క ప్లేయర్ కూడా స్టెబిలైజ్ చేసే ప్లేయర్ లేడు. అభిషేక్ శర్మ అయినా, ట్రావిస్ హెడ్ అయినా, ఇషాన్ కిషాన్, ఆండ్రీ క్లాసన్, లియామ్ లింగ్స్, ఐదుగురు దే కెనాట్ అడ్జస్ట్ టు ది సిచ్యువేషన్. వస్తారు, కొట్టడానికి వెళ్తారు, అవుట్ అవుతారు. ఇది ఆల్రెడీ వాళ్ళకి జరిగిన ప్యాటర్న్. సో ఐ డోంట్ థింక్ దే టేక్ దట్ ఛాన్స్ నౌ. ప్యాట్ కమిన్స్ వచ్చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి ప్లేయింగ్ లెవెన్ సెట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ లేడు, బౌలింగ్ లో చిన్న టెంట్ ఉంది కాబట్టి మేబీ దే ప్లే సరిగా నేను నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ. మోస్ట్ ప్రాబబ్లీ దే గో విత్ అనికేత్ వర్మ బికాస్ ప్రూవెన్ కామోడిటీ. ఆల్ లాస్ట్ సీజన్ మనం చూసాం, హీ డిడ్ గ్రేట్ జాబ్ అట్ దట్ పొజిషన్. సో నెక్స్ట్ విన్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడదాం. సో విన్ ఫ్యాక్టర్ కి చిన్న ఇంట్రొడక్షన్ లా ఇచ్చేస్తాను. ఇఫ్ ఎనీ టీమ్ అట్ ద ప్లేయింగ్ డే, ఇఫ్ దే క్యాన్ హిట్ దే క్యాన్ టిక్ ద విన్ ఫ్యాక్టర్ అని ఇప్పుడు మనం చెప్పే విన్ ఫ్యాక్టర్ వాళ్ళు కానీ టిక్ చేయగలిగితే మోస్ట్ ప్రాబ్లీ దే విన్. ఆ కైండ్ ఆఫ్ పార్ట్ అది విన్ ఫ్యాక్టర్ అనేది. నేనైతే విన్ ఫ్యాక్టర్ ఏమనుకుంటున్నానంటే హూ క్యాన్ యునో ఫినిష్ ద ఇన్నింగ్స్. ఇప్పుడు ఆర్సీబీ అయినా, ఎస్ఆర్హెచ్ అయినా దే హ్యావ్ గుడ్ బ్యాటింగ్. బ్యాటింగ్ లో ల్యాకింగ్ అయితే నేను చెప్పను, కానీ ఎస్ఆర్హెచ్ కి ఆ ఫినిషింగ్ లేదేమో అనుకుంటున్నా. వెన్ యూ సీ ఆర్సీబీ, దే హ్యావ్ టిమ్ డేవిడ్ అండ్ రొమారీ షెపర్డ్. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ దే విల్ బి సెంట్ టు ద పిచ్. అండ్ దానికి ముందు కూడా జితేష్ శర్మ ఉన్నాడు. మీకు టాప్ 4 సెట్, టాప్ బాటమ్ 3 కూడా సెట్, ఫినిషింగ్ కూడా సెట్. ఎస్ఆర్హెచ్ కి అది ఉందా? అది లేదు అని నేను అనుకుంటున్నాను. బికాస్ టాప్ 4 హెవీ. దే హ్యావ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఆండ్రీ క్లాస్ అండ్ లియామ్ లివింగ్స్టన్. ఇంకా వచ్చి గుద్దుతారు ఇషాన్ కిషన్ తో పాటు. ఇట్ అప్ ఇన్ సమ్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ వచ్చి అక్కడ వాళ్ళు ఖచ్చితంగా హిట్ అవ్వాలి, హిట్ చేయాలి అన్న టైం వస్తే చేయగలరా, క్యాలిబర్ ఉందా? మేబీ అక్కడ చిన్న ఛాన్స్ ఉంది. ఆర్సీబీ మే విన్ అని నేను అక్కడ ప్రిడిక్ట్ చేస్తున్నా విన్నింగ్ లో. వాట్ ఈస్ యువర్ థాట్? అంటే కరెక్టే. అంటే ఇప్పుడు ఆర్సీబీకి ఉన్నట్టు ఫినిషర్స్ ఎస్ఆర్హెచ్ కి లేరు. ఎస్ఆర్హెచ్ కి ఏంటంటే జస్ట్ సీ ద బాల్, హిట్ ద బాల్ అలాంటి ప్లేయర్స్ అంతేగాని ఆ, అంటే ఇలా ఫినిష్ అంటే లాస్ట్ వరకు ఉందాం, లాస్ట్ వరకు ఉండి ఫినిష్ అన్నప్పుడు లైక్ ప్రీవియస్ చూసుకుంటే మార్క్రమ్ ఉండేవాడు. సో మార్క్రమ్ అలా అలా ఉండేవాడు, స్ట్రైక్ రొటేట్ చేసుకొని లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేసి అలా అంటే స్టేబుల్ గా. బట్ ఇప్పుడైతే లేదు. బట్ ఏమో చెప్పలేము ఇప్పుడు. మ్యాటర్ ఆఫ్ ద సన్ ఫ్యాక్ట్, రైజర్స్ ఉంది. నువ్వు ఇప్పుడు ఆ పాయింట్ తీసావు కాబట్టి ఆర్సీబీ ఇంకోటి కూడా చూడొచ్చు. మీరు ఒకవేళ చేసింగ్ అని వస్తే విరాట్ కోహ్లీ ఉన్నాడు, రజత్ పటిదార్ ఉన్నాడు. వాళ్ళిద్దరు 2 గేర్ ప్లేయర్స్. వాళ్ళు హిట్టింగ్ వచ్చు, నార్మల్ ఆడడం కూడా వచ్చు. ఇప్పుడు విరాట్ కోహ్లీ గారి సిచ్యువేషన్ వస్తే హీల్ బిల్డప్ ఆ ఇన్నింగ్స్. హీల్ జస్ట్ 15 ఓవర్స్ దాకా ఉందాం పిచ్ లోని అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది. కానీ ఎస్ఆర్హెచ్ లో మైండ్ సెట్ తో ఎవరు లేరు. ట్రావిస్ హెడ్ కూడా T20 మూడు అలాగే ఆడుతున్నాడు, హిట్. ఇషాన్ కిషాన్ అంతే, అభిషేక్ శర్మ అంతే. ఫ్యూటెక్ లియం లివింగ్స్టన్ కూడా అలాంటి ప్లేయర్. నితీష్ కుమార్ రెడ్డి ఒకడే మీకు అలాంటి ప్లేయర్ ఉన్నాడు. అండ్ హీఈస్ ఆల్సో నాట్ ఇన్ అ గుడ్ ఫార్మ్. హిట్ అండ్ రన్ ఫేస్ లోనే ఉన్నాడు. ఐ డోంట్ థింక్ హీల్ మేక్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ దిస్ సీజన్. నాకైతే అంత అనిపించట్లేదు. సో మేబీ అక్కడ వాళ్ళు ట్రబుల్ అవుతారేమో. ఇఫ్ ఇఫ్ దేర్ టాప్ 3 సెట్ అయిపోయింది పవర్ ప్లే లో అంటే ఇంకా ఇంకా డిస్ట్రక్షన్ అది తెలిసిందే మనకి ఎస్ఆర్హెచ్ గురించి. మేబీ అక్కడ ట్రబుల్ ఉమ్. అవుతుంది. అక్కడ కూడా నేను ఇంకో ఇన్ఫాక్ట్ కూడా చెప్తాను. హూ ఇద్దరు టీమ్స్ కి మంచి స్పిన్నర్స్ ఉన్నారు, కానీ చిన్నస్వామి స్టేడియంలో వీ హావ్ సీన్ కృణాల్ పాండ్యా అండ్ సురేష్ శర్మ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఐ డోంట్ థింక్ ఎస్ఆర్ఎస్ హ్యాస్ దట్ గుడ్ స్పిన్నర్స్. మేబీ అక్కడ చిన్న ట్రబుల్ అవ్వచ్చు. సో యా, ఐ విల్ గివ్ అ గుడ్ ఎడ్జ్ టు ఆర్సీబీ టు దిస్ గేమ్. అని అంటే ఆల్మోస్ట్ నీకు ప్లేయింగ్ లెవెన్ లోని నువ్వు తీసుకుంటే, బ్యాటింగ్ తీసుకుంటే ప్రతి ఒక్క ప్లేయర్ నీకు హిట్టింగ్కి వెళ్ళే ప్లేయరే ఉంటే దే ఆల్రెడీ ట్రబుల్డ్ ఇన్ దిస్ వే. ఆల్మోస్ట్ ఒక 3 సీజన్స్ నేను చూస్తున్నాను, ఫైనల్స్ దాకా వెళ్ళి ఓడిన సీజన్ ఉంది బికాస్ ఆఫ్ దిస్ బ్యాటింగ్. దే హ్యాడ్ అ గుడ్ బౌలింగ్ దట్ సీజన్ బట్ దే ఫెయిల్ బికాస్ బ్యాటింగ్. నువ్వు
ప్రతి బాల్ నేను కొట్టడానికి వెళ్తాను అంటే ఇట్ ఇస్ నాట్ అ గ్రేట్ అప్రోచ్. మేబీ చూడడానికి బాగుంటది 14 మ్యాచెస్ లో యూ కెన్ విన్ 7-6 మ్యాచెస్ విత్ యువర్ బ్యాటింగ్, బట్ యూ కెనాట్ విన్ దట్ క్రూషియల్ మ్యాచ్ వెన్ ఇట్ కమ్స్ గెలవాలి బ్యాట్ తోని అన్నప్పుడు యూ మే లూజ్. సో ఆ క్యాపబిలిటీ ఆర్సీబీకి చాలా ఎక్కువ ఉంది నేను అనుకోవడం అయితే, బికాస్ దే హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్. బికాస్ జితేష్ శర్మ ప్రూవన్ హిమ్సెల్ఫ్. ఎంత మనం అండర్ రేట్ చేసినా హీ హ్యాస్ హిస్ క్యాపబిలిటీస్. Rajat Patidar can play good innings. Virat Kohli is there. If in case you said they had a collapse, they can bring in Devdutt Padikkal, and also they have Venkatesh Iyer. So they have great batting. They have Indian bench kuda undi, foreign bench kuda undi. So I don't think I cannot see them losing this match. That is what I can say. అండ్ ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయాల్సింది ఏంటంటే, అంటే స్క్వాడ్ పరంగా నువ్వు చూసుకున్నా ఆర్సీబీ హ్యాస్ బెటర్ బౌలింగ్ దాన్ ఎస్ఆర్హెచ్, హ్యావ్ టు అడ్మిట్ అది ఆన్ పేపర్. సో ఆర్సీబీకి ఎడ్జ్ ఉంది ఈ రోజు వెళ్ళడానికి. Let's see. So whom you're looking into? ప్రతి ఈ టీమ్ లో చెప్పేసే ఒక ప్లేయర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు వీడు అని ఈ రోజు. సో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్లేయర్ ఆర్సీబీలో అయితే ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ ఫర్ బెతల్. నా వైల్డ్ ప్రొడిక్షన్ ఒకటి, ఈ రోజు ఆర్సీబీకి ఎడ్జ్ ఉంది, సో ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. బట్ ఆన్ దర్ గివెన్ డే ఎస్ఆర్హెచ్ ఏం చేయగలదో మనకు తెలుసు. అండ్ కన్సిడరింగ్ హెడ్ టు హెడ్ చూస్తుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో ఆర్సీబీ 3 గెలిచారు, ఎస్ఆర్హెచ్ 2 గెలిచారు. సో ఆ రికార్డ్ చూసుకున్నా ఆర్సీబీకి ఫేవర్ ఉంది. బట్ లాస్ట్ మ్యాచ్ ఏమైంది అంటే, డ్యూ టు ఆపరేషన్ సింధూర్ టైంలో మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ లక్నోలో ఆడారు, ఎకానా బి స్టేడియంలో. సో ఆ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ 230 అంతా స్కోర్ చేశారు, ఆర్సీబీ చేయలేకపోయారు. బట్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ విన్ అయ్యారు. విల్ సి ఏమవుతుంది అనేది. హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే ఆర్సీబీకి ఫేవర్ ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్ ఫస్ట్, దేర్ మైట్ బి లిటిల్ ఎడ్జ్ వాళ్ళకు కూడా ఉండొచ్చు. సో ఇది ఎలాంటి ఎడ్జ్ అంటే 52-48 అలాంటి ఎడ్జ్. ఆర్సీబీ 52 ఇస్తాం, 48 ఎస్ఆర్హెచ్ అలాంటి ఎడ్జ్ అని చెప్పొచ్చు. సో సేయింగ్ దట్ వీ కెన్ end this video for now. We'll come back again tomorrow. We'll review this match and we'll preview the next match that comes that day. సో ప్రతిరోజు ఇలాగే ఉంటుంది టెంప్లెట్, ఇదే వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. ప్రతిరోజు పోస్ట్ చేస్తాను, అది పోస్ట్ చేస్తాం ఇద్దరం. I think you have enjoyed this video, and we'll try to include more sessions and parts of videos ఇంకా డెవలప్ చేయడానికి. We're still learning. So let's see. Until and then, me and Matty. Bye bye.